భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 9th శ్లోకం. కట్వం లలవనాత్యుష్ణ తీక్షణారుక్ష విధాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. ఇంతకు ముందు శ్లోకాలు సాత్విక గుణం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇష్టమో చెప్పారు. ఇక్కడ విశేషంగా రజోగుణం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇష్టం అని చెప్తారు. అందరికీ ఆహారమే మూలమైనప్పటికీ కూడా ఆ గుణ ప్రభావంగా కొన్ని వాటి మీద మనకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అవే తినాలనిపిస్తుంది, వాటి కోసమే చెయ్యాలనిపిస్తుంది, కొన్ని కర్మలే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆహారం కట్వ అమ్ల, కటు అంటే చేదుగా ఉన్నవి, అమ్ల అంటే పుల్లగా ఉన్నవి, లవణ అంటే బాగా ఉప్పగా ఉన్నవి, తుష్ణ అంటే బాగా వేడిగా ఉన్నవి. కట్వంల లవణాత్యుష్ణ చేదు, పులుపు, ఉప్పు, వేడి. మళ్ళీ తీక్షణ రుక్ష, తీక్షణ అంటే బాగా కారంగా ఉన్నవి, రుక్ష అంటే మాడిపోయినవి. హీన ఇవన్నీ కూడా దాహానికి కారమైన పదార్థాలు. అంటే దాహం వేస్తుంది, తాగొచ్చు తప్పలేదు, కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఈ దాహం ఇంకా మితిమీరిపోతూ ఉంటుంది. ఎంత తాగినా ఇంకా దాహం తీరలేదు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఏవి? చేదు, పులుపు, ఉప్పు, బాగా వేడివి, కారము, మాడిపోయినవి, ఇటువంటివన్నీ కూడా. అయితే ఇవన్నీ ఏంటి? ఆహార పదార్థాలు. ఎవరికి ఇష్టం? ఆహార రాజస శ్రేష్ట. ఈ ఆహార పదార్థాలన్నీ కూడా రాజస గుణం ఉన్న వాళ్ళకి బాగా ఇష్టము. బాగా చేదుగా, బాగా పుల్లగా, బాగా కారంగా. పైగా రజోగుణం అంటేనే ఏంటి అంటే బాగా రోషంగా ఉండటం. అందుకే ఇప్పుడు మనకి బీపీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఉప్పు కారం తగ్గించేయండి అంటారు. ఉప్పు కారం తగ్గించేస్తే తగ్గిపోదు, అది తినే పరిమితి కూడా తగ్గించేసారు. కొన్ని వాటికి దగ్గరగా వెళ్ళటం కూడా తగ్గించేస్తూ ఉంటేనే అది తగ్గుతూ ఉంటుంది. ఈ ఇష్టంగా ఉన్నాయి కదా అని మళ్ళీ నేను తీసుకుంటే అతిగా ఏమవుతుందంటే చాలా కష్టంగా ఉండదు. నోటికి బాగానే ఉంటాయి, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అలజడి మామూలుగా ఉండదు. అందుకే ఇవన్నీ ఏం చేస్తాయి? దుఃఖ శోక, దుఃఖాలు, బాధలు గురి చేస్తూ ఉంటాయి. మయప్రదాహ అంటే మళ్ళీ మయప్రద అన్నది ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే లోపల ఉన్నది ఎవరు అన్నది తెలుసుకోకుండా ఈ శరీరానికి కారణమైనది ఏంటి అంటే సకల జన్మల్లోకి కూడా మానవ జన్మ అన్నది చాలా దుర్లభము, చాలా శ్రేష్టమైనది. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావుగా, చేతులారా చెడగొట్టుకున్నట్టుగా, అందుకుని ఇది క్షీణించుకుపోతుంది. అదే క్షీణించటానికి కారణం ఏంటి అని చెప్తున్నాడు. అందుకే ఇది దుఃఖానికి, శోకాలకి మయమైపోతూ ఉన్నది. అంటే ఏదైతే ఉద్ధరింపబడటానికి ఇచ్చాడో దాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు. అది ఏంటో కూడా తెలుసుకోకుండానే ఇట్లా అనారోగ్యానికి పాలు చేస్తున్నావు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే కట్వం లలవనాత్యుష్ణ తీక్షణ రుక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము ఈ రుచులకి సంబంధించినవి. అలాగే వేడిగా తింటము, మాడిపోయిన పదార్థాలు, దాహాన్ని కలిగించేవి, ఇవన్నీ కూడా దుఃఖాలకి కారణము. ఇంకా రోగాలు పెంచుతాయి, అలజడి పెంచుతాయి. ఇవి ఆహార పదార్థాలు అయినప్పటికీ కూడా ఇవి నీ శరీరానికి బాధకి గురి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ముఖ్యంగా రాజస స్వభావం ఉన్న వాళ్ళకి బాగా ఇష్టమైనవి. ఇక్కడ ఎలా అయితే చేదు అంటే ఏంటంటే వేప, అలాగే కాకరకాయ, ఈ పదార్థాలు చేదైనవి. అలాగే పులిపోయినవి ఏంటంటే చింతపండుతో కూడుకున్నవి, టమాటాలు, ఇవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఉప్పు, ఈ ఉప్పు అన్నది మనకి తీవ్రంగా ఎక్కడ వాడతామంటే ఇప్పుడు మనకి ఎలా అయితే ఈ బయట కొనుక్కునే చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే ఏమన్నా కదా మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్లో ఇట్లాంటివన్నీ తినేవన్నీ కూడా. అయితే ఇక్కడ వేడిగా తింటామంటే ఇప్పుడు శరీరానికి ఎలా అయితే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా మరీ వేడిగా ఇవ్వకూడదు, అలా అని మరీ చల్లగా ఇవ్వకూడదు. అంటే ఈ శరీరం లోపల ఒక్క ఉష్ణోగ్రత ఉన్నది, దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. అందుకే ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు ఏంటి, మనకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంది, అది మళ్ళీ ఫిట్స్లోకి వెళ్ళిపోతుందని దాన్ని వెంటనే కూల్ చేయడానికి చిన్నపిల్లల్ని సాధారణంగా ఏం చేస్తారు అంటే వెంటనే చల్లనీళ్ళు అలా పోసేస్తూ ఉంటారు వాళ్ళ మీదకి, ఆ తడిబట్ట చల్లది పెట్టి తుడిచి. ఎందుకంటే అంతకు మించిన ఉష్ణోగ్రత ఈ శరీరానికి మంచిది కాదు, అది మళ్ళీ ఎక్కడ బ్రెయిన్కే తీసుకెళ్తుంది ఎఫెక్ట్. అందుకని వెంటనే దాన్ని తగ్గించే ప్రయత్నం ఎలా చేస్తూ ఉంటారు. అలాగే అతిగా వేడిగా ఉన్నవి కూడా వేడిగా ఇట్లా పొయ్యి మీద తీసంగా నోట్లోకి వెళ్ళక్కర్లే,
కాస్త చల్లగా. అలా అని మరీ చల్లగా అక్కర్లేదు. మళ్ళీ ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కూడా తినొద్దని ఎందుకు చెప్పారు? చల్లగా ఉన్నాయి. మళ్ళీ చల్లగా ఉన్నది తీసుకెళ్ళి మళ్ళీ వేడి చేసి ఇట్లా కాదు. మరీ వేడిగా ఉన్నది గానీ, మరీ చల్లగా ఉన్నది గానీ, ఈ శరీరానికి హాని చేస్తుంది. దీనిలో ఒక వ్యవస్థ ఉంది. దాన్ని నువ్వు ఉన్నదున్నట్టుగా ఫాలో అయిపోతేనే నీకు ఆరోగ్యము, బుద్ధి, బలము అన్నీ వస్తాయి. ఆయుష్ వృద్ధి చెందుతుంది. తినవలసింది తినవలసినట్టుగా తిను. అంతే పరిమితిలో తిను. పీకల దాకా దొరికింది కదా అని తినకు. అందుకే ఇక్కడ ఏదైనా సరే రుచులే అయినప్పుడు కూడా అన్ని రకాల రుచులు రోజు తినాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శరీరానికి అన్ని రకాలుగా కావాలి. కానీ అతిగా ఏది ఇవ్వకూడదు. చేదు గాని, పులుపు గాని, ఉప్పు గాని, కారం గాని ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకోవటంలో తప్పు లేదు. పచ్చడి ఇంతే యేసుకుంటాము. కూర ఎక్కువ వేసుకుంటాం. కూరలో ఉప్పు, కారాలు తక్కువ చేసుకుంటాం. పచ్చడిలో ఎక్కువ ఉంటది కానీ అది కొంచెమే వేసుకుంటాము. ఇలా మితిమీరకుండా తినాలి. ఎలా అయితే మనకి 6 రకాల ఈ భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోక్ష, పేయ, కడ్య అంటాం. అంటే పంటితో కొరికేయొకటి, చప్పలిచ్చేదొకటి, చీకేదొకటి, నాకేదొకటి అన్నట్టుగా ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఎలా ఈటిల్లోనే మళ్ళీ తీపి, పులుపు, వగర, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి. అన్నీ నీ శరీరానికి కావాలి. ఏది అతిగా ఇవ్వకుండా. ఎందుకంటే లోపల అలజడిప్రాయంగా ఉన్నావు. నీకు అలజడి తొలగించుకోవటానికి పైగా వికసన వైపుగా వెళ్ళటానికి ఆహారము. ఈ ఆహారం ఉన్న ఆరోగ్యాన్ని క్షీణింపజేసేసి, అలాగే ఉన్న బలాన్ని తొలగిచ్చేసేసి, ఉన్న ఆయువుని తీసేసేదైతే ఇంకెందుకు ఆహారము? అందుకని ఇది జాగ్రత్తగా గమనించుకుని నువ్వు ఏది తింటున్నావు, దేన్ని ఇష్టపడుతున్నావు, దాన్ని గమనించుకుని దీన్ని సరిచేసుకున్నా సరే క్రమేణా ఇప్పుడు రజోగుణానికి ఇవి ఇష్టం అన్నప్పుడు ఏం చెయ్యాలి? 3 గుణాలని చెప్పారు. సాత్విక, రజోగుణం, తమోగుణం. రజో నుంచి నేను పైకి వెళ్ళాలంటే సాత్వికానికి వెళ్ళాలి. లేదంటే నేను ఈట్లికే బానిసగా అయిపోయినప్పుడు ఈ ఆహార కారణంగా మళ్ళీ నేను తమో గుణానికి వెళ్ళిపోతున్నాను. తినే పదార్థాలే సమయానికి తినాలి, తప్పులేదు. పరిమితిలో తినాలి. అలాగే తినేది ఏంటో కూడా బాగా గమనించుకో. ఇది ఇంకా శాకాహారమా, మాంసాహారం కూడా చెప్పట్లేదు. శాకాహారం అయినప్పటికీ కూడా ఈ ఉప్పు, కారాలు ఇవన్నీ కూడా తగ్గించాలి. నోటికి బాగున్నాయని ఇప్పుడు అనిపిస్తుంది కానీ నీ ఆయుష్ని తగ్గిస్తుంది. ఇప్పుడు 20లోనూ 40లోనూ ఉన్నట్టుగా 60లోనూ 80లోనూ నువ్వు ఉండవు. అప్పటికి రుచులకే బానిస అయిపోయినట్టుగా ఉండి ఏమవుతుంది ఇంతకన్నా ఇంకేముంది అన్నీ చూసే ఎందుకు? నీకు ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చినప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉండి చెయ్యవలసినవి చెయ్యి. ఇప్పుడు దాకా చెయ్యకపోతే పర్వాలేదు. ఇప్పటికైనా మార్పు రావాలి. అందుకే తినే ఆహారాన్ని అందుకే క్రమేణా చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా 20లో ఉన్న వాళ్ళకి ఎవరు 20లో ఉన్న వాళ్ళు తిన్నట్టుగా 30లో తినరు. ఆహారం ఎందుకు మార్చుకోమంటున్నారు? సకల జీవరాశులకి శరీరాలు ఉన్న వాళ్ళందరికీ ఆహారమే కావాలి. కానీ ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నది. వృద్ధి సిద్ధి వైపుగా వెళ్ళాలి. పైగా ఇది క్రమేణా వృద్ధి చెందుతూ మళ్ళీ నాకు కాలం అయిపోతున్న సమయానికి వచ్చేసరికి ఒక వయసుకు వచ్చేసరికి అన్ని క్షీణించుకుపోతున్నాయి. అందుకని ఇంత పెరిగే పిల్లలకి ఇచ్చినట్టుగా ఆ వ్యవస్థ తగ్గిపోయి ఉన్న వాళ్ళకి 60లో అట్లా ఉన్న వాళ్ళకి అలా ఇవ్వరు ఆహారం. ఎందుకు? వాళ్ళకి ఇంకా అది ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. కొంచెం బలం ఉండాలి. అలాగే ఆ శక్తి అన్నది మళ్ళీ అనారోగ్యానికి పాలయ్యేలాగుండి ఇట్లాంటి ఆహారాలు ఇవ్వకుండా ఎలా అయితే ఉంటారో, నీకు ఇష్టమైంది కదా అని ఏది పడితే అది నోట్లో వేసుకోకూడదు. సాత్వికంగా ఉన్న వాళ్ళకి వికారాలు తక్కువగా ఉంటాయి. రాజస గుణం ఉన్న వాళ్ళకి ఎలా అయితే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ కోరికలు అన్నవి ఇంకా తీవ్రంగా వెళ్ళిపోతే ఇటువంటి తింటూ ఉంటే పవిత్రమైన ఆహారం తింటే ఎలా అయితే మనకి ఆలోచనలు బాగుంటాయి, భావనలు బాగుంటాయి, శ్రద్ధ, గుణ, క్రియలు బాగా చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసినప్పుడు రజోగుణం ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ రజోగుణం ఎక్కువైపోతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని చేదు అని తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ వ్యాప ఇవే కాదు. కొన్ని ద్రవ పదార్థాల్లో కూడా చేదైనవి బాగా ఉంటాయి. కానీ చాలా అది ప్రెస్టేజ్ అనుకుంటే చాలా మంది స్వీకరిస్తూ ఉంటారు. పైగా ఈ సోషలైజింగ్ చేసుకోవాలంటే అది లేకపోతే ఎలాగా? తప్పు లేదు. తాగు. అయితే క్రమేణా కొన్ని ఏదో ఇంట్లో మెడిసిన్ తీసుకున్నట్టు వేసుకుంటారా అంటే లేదు. నలుగురిలో కూర్చోవాలి. నలుగురిని పిలవాలి. అయిపోయింది. ఒక్కరోజు పిలుస్తున్నావా అంటే రోజు పిలవాలి. ఈ రోజు అన్నది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఎంత విచక్షణతో ఉన్నప్పటికి కూడా ఈ చేదు పదార్థం లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ దాని పక్కన ఏమైనా స్వీట్ తింటావంటే లేదు. కారం అయిందే తినాలి. పుల్లగా ఉన్నది అది తింటేనే ఈ చేదైందని నోట్లోకి వెళ్తుంది. పైగా దానికి బ్యాలెన్స్ అయింది అలాగే తినాలి అని అనుకుంటాం. ఇది అది అప్పుడప్పుడు ఏదో సంవత్సరానికి ఒకసారో అమాసకో పుణ్యానికి అన్నట్టుగా తీసుకున్నావు ఏదో ఇంతే పరిమితిలో తీసుకున్నావు అంటే పర్వాలేదు. నీకు సాధారణంగానే ఈ అలజడి ప్రాయము పైగా నీకేమి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నీ ఆధీనంలో లేవు.
నువ్వు మామూలుగా మాట్లాడిందే, నువ్వు ఏం మాట్లాడతావు, ఎప్పుడు ఎలా మాట్లాడతావు నీకే తెలియదు. ఇట్లాంటి అన్ని నోట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, పైగా ఈ భయానికి భీతికి లోబడిన వాళ్ళు ఇట్లాంటి ఏయో పడేసరికి అడిగి అక్కడ లేని ధైర్యం వచ్చి, ధైర్యం రావటం కాదు, నీ ఆధీనంలో నువ్వు ఉండట్లేదు. ఎలా అయితే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే లైట్ వెలిగి ఆగిపోతుంటే ఆ కనెక్షన్ బాగుంది అన్నట్లు లెక్క. నేను ఇక్కడ ఆన్ చేసినా ఆఫ్ చేసిన దానికి ఏ ప్రభావం చూపించకుండా అది ఆన్లోనే ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడెక్కడో పోయింది కనెక్షన్. అలాగే నీ జ్ఞానేంద్రియ, ఇవి జ్ఞానం వైపు తీసుకెళ్లాల్సినవి. ఏది చూస్తున్నావో, ఎక్కడ చూస్తున్నావో, ఏది వింటున్నావో, ఎట్లా మాట్లాడుతున్నావో, ఎంత తింటున్నావో, ఎలా తింటున్నావో, ఇవన్నీ విచక్షణ కోల్పోతే, ఎలా అయితే దాని ఆధీనం నాకు లేకుండా పోయినప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు నా చెయ్యే ఉంది, ఒక వస్తువుని అక్కడి నుంచి ఇక్కడ పట్టుకోవాలంటే మంచిగా అట్లా పట్టుకుని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోవాలి. ఇది నా ఆధీనంలో లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఇది నాకు సహకరించేసరి కదా, దాన్ని లేపాలన్నా లేపలేం, దించాలన్నా దించలేం. ఇది ఉంది, కాకపోతే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే నీ శరీరం తయారవుతుంది, లోపల అవయవాలు కూడా అలాగే తయారవుతాయి, మితిమీరినట్టుగా ఇవన్నీ ఇస్తూ ఉంటే. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమీ తెలియకుండా పోతుంది, విచక్షణ రహితంగా అయిపోతున్నావు. నువ్వు నీ ఆధీనంలో ఉండవు. ఇంత మత్తు ఉంది, ఇన్ని ఉన్నాయి, మళ్ళీ నిద్ర పట్టేసింది అనుకుంటావు, పొద్దున్న లేస్తే ఏం జరిగిందో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏం చేసి వచ్చావో నీకే తెలియదు. నువ్వు చేసింది నీకే తెలియకుండా ఉన్నప్పుడు ఇంకా దానికి అర్థం ఏమున్నది? వివేకంతో ఉండాల్సిన వాడివి అవివేకిలా అయిపోతున్నావు. ఆరోగ్యాన్ని పెంచుకుంటూ, ఆయుష్ని పెంచుకుంటూ, ఈ బ్రతుకు అర్థాన్ని తెంచుకునే విధానంగా నేను ఉండాలి తప్పి లేకుండా నేను చేసుకోకూడదు. అందుకే ఆహారం ప్రధానము. క్రమేణా అంటే నేను కర్మలు సాత్వికం చేసిన వాళ్ళగా నేను చెయ్యలేను, భగవత్ అర్పణలాగా అంతలాగా దైవికంగా నేను ఉండలేను. అప్పుడు ఏం చెయ్యాలి? క్రమేణా, ఎందుకంటే ఆహారం శుద్ధంగా ఉంటే అంతఃకరణం శుద్ధంగా అవుతుంది. ఇవన్నీ కావాలంటే ఆహారం ఎలా శుద్ధంగా ఉంటుంది? పవిత్రమైన తినాలి. అన్ని పవిత్రమైనవి, అన్ని పరమాత్మ సృష్టిలో భాగమే. అందుకని దీన్ని ఏం చేస్తూ ఉంటాను, అతిగా ఇవ్వటం మానేస్తాను, అంతవరకే. అవే పదార్థాలు అవే తింటున్నాను, ఇప్పుడు ఇష్టంగానే తింటాను, కాకపోతే ఏంటి, అతిగా ఇవ్వటం మానేస్తూ ఉంటాను. 10 తినేదాన్ని ఒకటే తిని ఊరుకుంటాను. క్రమేణా 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 అది మళ్ళీ పరిమితి తగ్గించుకుంటూ 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 అప్పుడప్పుడు ఇవ్వటం మొదలు పెడతాను. అంటే ఈ జీవితాన్ని వృద్ధి వైపు తీసుకెళ్ళాలి, ఈ శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పరమశాంతిగా ఉండాలి. అయితే ఇందు లోపలికి వెళ్ళేది ప్రతిదీ గమనించుకుంటూ ఉంటేనే అవుతుంది. దుఃఖాలకి కారణం ఎందుకు అవుతుంది అంటే, తిన్నప్పుడు నోటికి బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళాక మనకి మంట వచ్చేస్తూ ఉంటుంది. ఆ లేయర్స్ అన్నవి స్టమక్లో ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అంటారు. అందుకే అది రోగాలకి ఉత్పత్తికి కారణం అవుతుంది. ఈ రోగం వచ్చినప్పుడు నా దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా నేను చేయాల్సిన పని చేయలేనప్పుడు అది మళ్ళీ దుఃఖమే కదా. ఇది మళ్ళీ నేను చేసుకోలేను, నాకు మళ్ళీ ఇద్దరు నా వాళ్ళే చేయాల్సి వస్తుందంటే వాళ్ళకి నేను దుఃఖాన్నే ఇస్తున్నాను. నీ వల్ల సుఖం ఎటూ లేదు, కనీసం దుఃఖం లేకుండా అన్నా చెయ్యాలి కదా. చిన్న చిన్న మార్పులు. అందుకే ఆహారాలు తింటమే శరీరానికి అన్నీ ఇస్తాయి, కాకపోతే తినేటప్పుడు కూడా ఎలా తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఏ భావనతో తింటున్నావు. ఇష్టం ఉంది కదా అని ఏది పడితే కదా, ఇష్టం ఉండొచ్చు, తప్పులేదు. నాకు ఇష్టమైనవన్నీ నా చెంతన ఉండవు, నాకు అన్నీ నా పక్కనే ఉండాలనుకునే ఆరాటం లేకుండా ఇష్టం పర్వాలేదు అప్పుడప్పుడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇష్టము, ఇంకొకటి ఇష్టము, ఏం చేస్తాం, నెలకొకసారు ఎప్పుడన్నా. అది పెద్ద ప్రమాదం కాదు, రోజు తింటే ఏదన్నా ప్రమాదమే. అంటే ఇవి నీకు హాని చేస్తాయని తెలుసుకుని దాని పరిమితి తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. బీపీ వచ్చిందంటే ఏం చెప్తారు, ఉప్పు కారం తగ్గించే అంటారు. హై బీపీ అంటే, లో బీపీ అంటే ఇది పెంచే అంటారు. అంటే వాళ్ళు పెంచమన్నారు కదా అని ఎక్కువ ఎక్కువ పెంచుకోవటం కాదు. రుచులకి నువ్వు బానిస అవ్వకుండా ఉండాలి. జ్ఞానేంద్రియాలు, శబ్దస్పర్శ రసరూప గంధాలు, దీనికి నువ్వు బానిస అవ్వకుండా నువ్వు చాలా నియంత్రణలో ఉండాలి. నువ్వు చెయ్యవలసిన కార్యాల గురించి ఆలోచించుకుంటూ అయినా సరే, ఆ తీవ్రత అన్నది నాకు ఎందుకు దీని మీద వస్తుందో అది చూసుకుంటూ, రజోగుణమే అయినప్పటికీ కూడా, మళ్ళీ ఎలా అంటే మనకు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు, ఇదే గుణంలో నేను ఉన్నప్పటికీ కూడా దాని తీవ్రత అంత ఉండదు. పైగా ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరైనా తప్పు చేస్తే వస్తుంది. ప్రతిదానికి 24 గంటలు అలా ఉండం కదా. కోపం ఎప్పుడు చూపిస్తాం, తప్పు జరిగినప్పుడు చూపిస్తాం. ఆ తర్వాత కూడా ఇప్పుడు పిల్లల మీద కూడా కోపం వస్తుంది, ఆ క్షణంలో వాళ్ళని తిడతాము, ఒక దెబ్బ వేస్తాము, అది మళ్ళీ నువ్వు క్యారీ ఫార్వర్డ్ చెయ్యవు. తర్వాత మళ్ళీ సర్దిపుచ్చుకుని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ ఆ తప్పు వాళ్ళు చెయ్యకుండా ఎలా అయితే చేస్తున్నావో, ఈ తీవ్రత తెలుసుకుని ఏది బాగా ఇష్టపడుతున్నాను, దేనివల్ల నా శరీరానికి హాని ఎక్కువ జరుగుతుంది, దాన్ని నేను భుజించచ్చు తప్పులేదు, కానీ అప్పుడప్పుడు
అతిగా నేను ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు మళ్ళీ నన్ను నేను గమనించుకోవాలి. ఏది నా మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? కొన్ని కొన్ని తింటే ఆహారం నిజంగానే జీర్ణం అవ్వదు. పగలు తిన్నట్టుగా రాత్రులు తింటే నిజంగానే అవ్వదు. పగలు తిను, రాత్రి తినకు. రాత్రి ఎందుకు తేలికపాటిగా తినమన్నారు? ఈ శరీరం మళ్ళీ నీకు రేపొద్దున శక్తినివ్వాలి. రేపొద్దున మళ్ళీ ఇది నీకు సహకరించాలి. అందుకే ఈ ఆహార రూపంలో కూడా రాజస ఆహారం, సాత్విక ఆహారం ఇన్నెందుకు పెట్టారు? రాజస ఆహారమే రజోగుణం ఇంకా తీవ్రంగా వెళ్ళిపోతుంది. అంటే కోరికలు పెరిగిపోతాయి. కోరికను పరమాత్మను చేసుకోవాలంటే నువ్వు సాత్వికానికి వెళ్ళాలి. సాత్వికానికి వెళ్ళాలంటే కనీసం నేను వాళ్ళు చేయాల్సిన కర్మలు నేను చేయలేకపోతున్నాను. వాళ్ళు చేయాల్సిన సాధనలు అంత తీవ్రంగా నేను చేయలేను. ఆహారం మార్చుకో సరిపోతుంది. ఈ ఆహార పదార్థాల ద్వారా కూడా నీ గుణము, నీ స్వభావము క్రమేణా క్రమేణా సర్దుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని వింటూ ఉంటే ఎలా అయితే నాలో మార్పు వస్తుందో, కొన్ని కొన్ని చూస్తూ ఉంటే నాలో ఎలా మార్పు వస్తుందో, కొన్ని దగ్గరికి నా శరీరాన్ని సత్పురుషుల యొక్క సంగత్వం చేస్తూ ఉంటే నాలో మార్పు ఎలా వస్తుందో, కొన్ని ఆహార పదార్థాలు కూడా నేను స్వీకరించటంలో కూడా నాలో మార్పు వస్తుంది. ఆ మనస్సు మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే దాన్ని నువ్వు గమనించుకుని దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ఉంటే ఈ మనోవాక్కాయలన్నీ కూడా మారుతాయి. త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ. మనసు బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, చేసే క్రియ మారుతుంది. అదే నేనైనప్పుడు కూడా ఆహారంలో మార్పులు వచ్చేసరికి మళ్ళీ నేను చేసే దాంట్లో కూడా మార్పు వస్తుంది. అందుకని అన్నిటికీ ప్రధానం ఈ శరీరంలో ఆహారము. చురుగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రతిదానికి బెంబేలెత్తుకోకూడదు. ఈ మనసు ఉరకలు వేయకూడదు. అలా ఉండాలి అంటే ఇవి నా ఆధీనంలో ఉండాలి. ఇది నా ఆధీనంలో ఉండాలి అంటే ఇవన్నీ నేను ఎంత వినియోగించాలో అంతే వినియోగించాలి. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తే ఈ శక్తి నాకు అనుకూలంగా ఉంటుంది. హానికరంగా దుఃఖానికి, శోకానికి మూలం కాకుండా ఉంటుంది. వ్యాధులకి మూలం ఏంటంటే మితిమీరిన ఆహారం తినకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అంటే దానికి పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు. తినేదానికన్నా కొద్ది తగ్గించుకుంటుంటే మెల్లగా దానికి మళ్ళీ అలవాటు పడిపోతున్నాం. అది మళ్ళీ క్రమేణా కొన్ని రోజులైతే ఇంకొంచెం ఎంత తినాలో అంతే తినాలి. మనం నిజంగా చేసే పనులకి మనం అంతలాగా పడి తినక్కర్లేదు. మనం ఏం పాపం పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి అన్నన్ని ఎత్తి ఇన్నిన్ని చేస్తూ అంత బరువు పనులు మనం ఏం చేయట్లేదు. స్విచ్ నొక్కితే పనులు జరిగిపోతున్నాయి. స్విచ్ నొక్కితే జరిగిపోతుంది. ఇంత సునాయాసంగా అన్నీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే తినాలి. చురుగ్గా ఉండాలి, చంచలత్వం లేకుండా ఉండాలి, క్రూరంగా నేను ఉండకూడదు. అందుకుని ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉంటుంటేనే అప్పుడు మార్పు వస్తుంది. ఏది ఏమిటి అందుకే ఎందుకు ఏమిటి ఎక్కడ ఎలా ఇవన్నీ అనుకుంటూ ఉండాలి. ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఏది తినాలి, ఎప్పుడు తినాలి. ప్రతి ఒక్కరికి ఒకటే అన్నట్టు పనిచేయదు. నీ ఇంట్లో ఒకటి నడుస్తుంది, నీ ఒంట్లో ఒకటి నడుస్తుంది. నిన్ను నువ్వు గమనించుకో. నువ్వు లోపల ప్రతిదానికి ఒకే రకంగా అందరూ ఆలోచించట్లేదు కదా. నాకు ఒకటి నచ్చచ్చు, నీకు ఒకటి నచ్చచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అయితే ఇక్కడ నేనన్నది ప్రధానం. నేను లేదన్నది తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, ఈ నా శరీరానికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు అంటే ఇక్కడ అయిష్టాలు కూడా తొలగిపోవాలి. అలాగే ఏ ఆహారాన్ని ఇస్తే ఇది ఎలా పనిచేస్తుంది, దేన్ని దూరంగా పెడితే ఇది ఎలా పనిచేస్తుంది, మనకి మన మీద మనమే ఎక్స్పెరిమెంట్లు వేసుకోవాలి. ఎందుకంటే ఈ స్వభావాన్ని మార్చుకుంటేనే శ్రద్ధలో మళ్ళీ మార్పు వస్తుంది. ఈ స్వభావానికి కారణం ఆహారం. నేను ఆహారం మార్చుకుంటే నా స్వభావం మారుతుంది, నా స్వభావం మారితే నా శ్రద్ధ మారుతుంది. అప్పుడు నేను చేసే కర్మల్లో కూడా అదే కర్మ అయినప్పుడు కూడా భావన మారితే అది మారిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ జీవనానికి ఒక అర్థం, పరమార్థం. అందరూ ఒక కారణంగా రాలేదు. నేను వేరే వాళ్ళని చూసి అన్నట్టుగా నేను వచ్చేస్తానంటే నీకు ఏది చేతనవుతుంది. అందుకే శక్తికి మించి ఏది చెయ్యక్కర్లేదు అంటారు. శక్తి కొలది. ముందు నీ శక్తి ఏంటో తెలుసుకోవాలి, నీ బలహీనత ఏంటో తెలుసుకోవాలి, దేనివల్ల నీకు అలజడి వస్తుందో తెలుసుకోవాలి. ముందు ఇవన్నీ నీలో నువ్వు సరి చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు దానికి తగ్గట్టుగా దీన్ని మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ నేను ఇంకా సరిగ్గా చురుగ్గా పనిచేయగలను. ఈ శక్తిని సార్థకత చేసుకోవటానికి ఎలా వినియోగించుకోవాలన్నది ఆలోచన, వివేకం. ఇవన్నీ బుద్ధి పనిచేయాలంటే మళ్ళీ ఆరోగ్యమే మూలం. ఈ ఆరోగ్యానికి కారణమైనది ఏంటి అంటే ఈ ఆహారము. ఈ ఆహారం నాకు బలం ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఆయువు పెంచాలి అంటే దాన్ని నేను తీసుకోవాల్సిన విధానంగా తీసుకోవాలి. అందుకే భావన. ఇక్కడ శాకాహారం తీసుకున్నావా, మాంసాహారం తీసుకున్నావా ఏవి కాదు. ఏదన్నా సరే తిండి సమయానికి దొరికింది, మహాప్రసాదం అన్న భావనలో నువ్వు తీసుకోవటం మొదలుపెట్టి లలిత సహస్రనామంలో తీసుకున్నా,
భవాని భావనాగమ్య భవారణ్య కుటారిక. అంటే భావన ప్రధానము. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు ఒక నమస్కారంతో, అంటే నీ సంస్కారాలు నువ్వు పుట్టుకతో వచ్చాయి అని చెప్పినప్పటికీ కూడా నేను ఇలాగే ఉంటా, నేను ఇంతే ఉంటా, నాకు ఇదే ఇష్టం, నేను నీ ఇష్టము నువ్వేంటి అన్నది కాదు ఇక్కడ. ఉన్నదాన్ని అర్థం చేసుకుంటూ, దాన్ని ఇంకా సరిగ్గా వినియోగించుకుంటూ, ఈ జన్మను సార్థకం చేసుకోవాలన్న భావనలో ఉండాలి. నా దగ్గర ఉన్న వాటిని నేను వినియోగించుకోవాలి. నా దగ్గర లేని వాటి కోసం ఆరాట పడిపోయి దీన్ని వినియోగించుకోకుండా, మళ్ళీ ఇంకోటేదో అలజడిప్రాయంగా ఇంకొకటి నేనేమి చెయ్యకుండా, ఉన్న దాంట్లో ఎప్పుడైతే నీకు తృప్తి, నీకు కొన్ని లభించాయి దాన్ని గమనించుకో, ఉన్నదాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాన్ని గమనించుకుంటూ, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, ఏది ఇస్తే ఇది ఇంకా బాగా పనిచేస్తుంది, ఇటువంటివన్నీ కూడా నాకు నేనుగా చూసుకోవాలి. ఇవి మన కోసం ఇంకోళ్ళు ఎవరు చెయ్యరు. నిన్ను నువ్వు ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటే నీ గమనం మారుతుంది. నీ గమనం కారణంగా నువ్వు చేరవలసిన ఆ గమ్యాన్ని నువ్వు ఇంకా శాంతంగా చాలా త్వరగా చేరుకోగలవు. గుణం మారాలి అంటే ఆహారం మారాలి. ఈ ఆహారం మావాలన్నా నీ భావన మారాలి. అందుకుని ఇప్పుడు ఏదైనా సరే ఇది పవిత్రమైనది, ఎలా అయితే పాజిటివ్గా నువ్వు అనుకుంటూ ఉంటే అన్నీ అలానే ఉంటాయి. ఎంత అమూల్యమైన నీ దగ్గరికి తీసుకొచ్చినా నువ్వు నెగిటివ్గా ఉన్నప్పుడు అక్కడ వస్తువు మారుతుందా అంటే కాదు. నీ భావన మారే కొద్దీ దాని ప్రభావం మారిపోతూ ఉంటుంది. అది బాగా గమనించుకోవాలి. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 9th శ్లోక సంపూర్ణం.